వెల్కమ్ టు ద స్పెషల్ డిస్కషన్. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ దేశంలో బలమైన ముద్ర వేసే తెలుగు వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అలాంటి ఒక అరుదైన వారిలో ఒకరు జయంత్ చల్లా గారు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే కుదరదు. సక్సెస్ఫుల్ పర్సన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ లీడర్. అన్నిటిని మించి సోషల్ సర్వీస్ చేయాలన్న తపన ఆయన్ను ఒక 10 times 10 రెట్లు పైకి తీసుకెళ్ళింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆయన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకోవాలి. లెట్స్ రైట్. సార్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. నమస్తే అండి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఈ స్టూడియోకి పిలిచి మాతోటి ఈ మాట్లాడడము, సంభాషణ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి తోడ్పడిన కేకే రెడ్డి గారికి యుఎస్ఏ నుండి, హరి గారికి, వెన్నెల గారికి మరియు సాక్షి టీవీ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు. గుడ్ టు హ్యావ్ యూ హియర్ సార్. సో గ్రేట్ టు బి హియర్. సార్, జయంత్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బ్రాండ్ అని చెప్పుకునే స్థాయికి మీరు ఎదిగారు. బట్ ఐఎమ్ షూర్ ద జర్నీ ఈజ్ నాట్ దట్ ఈజీ. ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, సర్వీసెస్ పరంగా కావచ్చు, మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటారు, రైట్ సార్? చాలా కారణాలే ఉండుంటాయి మీరు ఈ స్టేజ్లో ఇవాళ ఉండడానికి. సో అలాంటిది ఏదైనా చెప్పాలి అంటే ఒక ప్రధానమైన ముఖ్య కారణం, వాట్ యు సే? అదే, అంతా నాకు గొప్పతనం ఏం లేదండి. నేను కూడా ఒక మామూలు వ్యక్తినే. ఇక్కడ నుండి 30 ఏళ్ల క్రితము, 35 సంవత్సరాల క్రితము ఇండియా నుండి అమెరికాకు వెళ్ళాను హైయర్ ఎడ్యుకేషన్ కొరకు. It's been 35 years. Yeah, close to 25 plus, 35 years it's been there. I'm in the US. అండ్ ఫస్ట్ అందరూ హైయర్ ఎడ్యుకేషన్కి ఆ టైంలో చాలామంది ఈ డైరెక్ట్ జాబ్ పైన వెళ్ళేవారు కాదండి. చాలామంది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళేవారు. మేము కూడా స్టూడెంట్ వీసా పైన వెళ్ళాము. చాలా కష్టాలు పడ్డాము. అప్పుడు అసిస్టెంట్షిప్స్లు, జాబ్స్ బయట దొరకడం చాలా కష్టం ఉండే. అయినా కానీ మన ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ ఫీజు కట్టడం కంటే అక్కడే ఏదో ఒక వృత్తి చేసి స్కూల్లో వర్క్ చేసి వి పేడ్ ద ఫీ అండ్ వి గాట్ ఏ డిగ్రీ అయిన తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్లో చదివి తర్వాత ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డ్ కొరకు ఇప్పుడంత కష్టం కాదు కానీ అప్పుడు మాకున్న కష్టాలు కూడా చాలా టైం పట్టేది. ఉద్యోగాలు కూడా తక్కువ ఉండేది. సో అది చేసిన తర్వాత జాబ్ చేస్తూ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత, సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇంజనీర్. ఇట్ వర్క్డ్ వెల్. దాని తర్వాత ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్లో కొన్ని అవకాశాలు తక్కువ ఉంటాయని దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్సెస్ తీసుకొని కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ దాంట్లో ఆ ఫీల్డ్కి వెళ్ళి కొత్త కంపెనీ స్థాపించాను. సో స్థాపించినప్పుడు కూడా ఇనీషియల్ స్టేజెస్లో అందరూ కొంచెం చేసేవారు. ఈ టైంలో కంపెనీ స్టార్ట్ చేయడము చాలా కష్టము, అది చేయడం మంచిది కాదు అని కూడా సలహా ఇచ్చారు. అటువంటి సలహాలు ఇస్తే నాకు ఇంకా కొంచెం ఎక్కువ డిటర్మినేషన్ ఉండే. వాళ్ళందరూ కిందకి లాగితే ఇంకా పైకి లేస్తామంటే కిందకి లాగడమా అంటే ఇక కొంచెం అంత ప్రోత్సహించడం లేకుంటే వాళ్ళందరితోటి కూడా ఇది నేను ప్రూవ్ చేయాలని డిటర్మినేషన్ తోటి మా కంపెనీ స్టార్ట్ చేసి దాని తర్వాత ఇట్ వాస్ సక్సెస్ఫుల్ జర్నీ. 20 years కంపెనీ రన్ చేశాము. 20 years కంపెనీ రన్ చేసిన తర్వాత వి వెంట్ త్రూ యాక్విజిషన్స్. వేరే కంపెనీస్, ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వచ్చి మా కంపెనీని అక్వైర్ చేశారు. వీ హ్యాడ్ 2 exits. అండ్ తర్వాత కూడా నేను కంటిన్యూ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెసెస్ మోర్ యాజ్ ఎ ఇన్వెస్టర్, యాజ్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అలా చేస్తూ ఈ స్వచ్ఛంద సంస్థలు అమెరికన్ తెలుగు అసోసియేషన్లో ముందు నుంచి కూడా చాలా రోజులు 20 ఏళ్ల సంది పాల్గొనడం జరిగింది. 20 years బిజినెస్ కమిటీ చైరు, తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇప్పుడు ప్రెసిడెంట్గా చేశాను. సో అది ఐ డోంట్ థింక్ నాది యునీక్ జర్నీ అని అనుకోలేను, చాలా మంది కూడా చేస్తారు. డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ పేజ్ లైక్ పీపుల్ హూ వెంట్ దేర్ లైక్ క్వైట్ లాంగ్ టైమ్. ఆ తర్వాత మీ జర్నీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దట్ ఇట్ ఈస్ నెవర్ బీన్ ఈజీ సార్. అండ్ మీరు చెప్పిన మాటల్లోనే యూ మెన్షన్ అబౌట్ పీఈస్ అండ్ యూ టాకింగ్ అబౌట్ వీసీ అండ్ ఇన్వెస్టర్ అండ్ మెనీ బిజినెసెస్. అది చాలా తక్కువ మందికి ఆ విజన్ ఉంటుంది. సో మీరు చెప్పిన దాంట్లోనే డెఫినెట్గా తెలుస్తుంది. సో అలా
మార్గదర్శకంగా మీరు ఎలా నిలిచారు అంటే దట్ మీ తర్వాత వచ్చిన యువతకు కావచ్చు, చాలామంది బిజినెస్ ఆస్పిరేషన్స్ తోటి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వగలిగారు? ఏదైనా వాజ్ దేర్ ఎనీ టైమ్ దట్ వేర్ యూ డైరెక్టెడ్ దెమ్? నో, అదే అండి, మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా కష్టం అవుతుండే. ఫస్ట్ ఇనిషియల్ జస్ట్ టు మేక్ ఏ ఎండ్స్ మీట్. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మనకు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకు ప్రిన్సిపల్ ఉండదు, క్యాపిటల్ ఉండదు. దాని తర్వాత హౌ డు యూ మేనేజ్ విత్ వెరీ లిటిల్ మనీ అండ్ హౌ కెన్ యూ కంటిన్యూ టు గ్రో ద కంపెనీ? సో అలా చేయడానికి ఆ బ్యాలెన్స్, రైట్ బ్యాలెన్స్ చేయాలి. మనం లేని క్యాపిటల్, పైసలు లేకుంటే వీ కెనాట్ హైర్ పీపుల్. ఇఫ్ యూ క్యాంట్ హైర్ పీపుల్ వీ వోంట్ గెట్ ద బిజినెస్. సో దా బ్యాలెన్స్ తోటి చేసి ఓనర్షిప్ సక్సెస్ అయ్యాము. సో కొన్ని లెసన్స్ లెర్న్డ్ ఏంటంటే వెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్, టు బీ సక్సెస్ఫుల్ you can never have a smooth ride. The risk, you have to take the risk. When somebody is telling you you can't do it, you have to prove them you can do it. Determination undali. So ఒకసారి లోలో ఉంటాము, ఒకసారి హైలో ఉంటాము. సో అటువంటి లోస్ అండ్ హైస్ వచ్చినప్పుడు కూడా యూ షుడ్ హ్యావ్ ద కన్సిస్టెంట్ స్ట్రాటజీ. ఈసారి దిస్ థింగ్ డింట్ వర్క్అవుట్, సో లెట్స్ చేంజ్ ద స్ట్రాటజీ అనకుండా, ఇఫ్ we have a vision, we have a strategy. Sometimes you are going down, you may not work as well, some other times it works well. So consistency, ups and downs ఉన్నా కానీ మనము చాలా ఫోకస్గా దానిలో చేస్తూ, దెన్ హార్డ్ వర్క్, నథింగ్, ఎస్పెషల్లీ యూఎస్లో అండి, ఇట్స్ హార్డ్ వర్క్ అండ్ determination pays a lot. It's not whom you know in the country. సో నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అమెరికాలో పుట్టి, ఇండియాలో పుట్టి అమెరికాకి వెళ్ళి చదువుకొని తర్వాత అక్కడ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, చేసేది ఏంటంటే అక్కడ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేశాను. ఆ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తుంటే మాకు చాలా సెన్సిటివ్ డేటా ఇస్తారు. హౌ డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, అటువంటి డేటా హ్యాండిల్ చేయడానికి క్లాసిఫైడ్ డేటా మా కంపెనీకి ఇచ్చేవాళ్ళు. సో అటువంటి దాని నమ్మకాన్ని మనం నిలబెట్టి మనము దాంట్లో గ్రో కావడం కూడా ఈజీ కాదు. అయితే సమ్ ఆఫ్ దిస్ క్రెడిట్ ఆల్సో గోస్ టు ద కంట్రీ, టు ద యుఎస్ అండి. సో అన్ని దేశాల, ప్రపంచంలోని అన్ని దేశాల నుండి వచ్చిన వాళ్లకు మంచి అవకాశాలు కల్పించి, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి, నోవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ వీ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డ్రీమ్. సో వీ ఆర్ living an American dream where hard work and consistency, integrity plays a very critical role. So evaraina gaani meeru, if somebody asks me what is your message for young entrepreneurs who are coming into the business, know your technology knowledge. That's one critical thing you should do, you should have. But more than that, the hard work and integrity and transparency are very critical, and the US law companies grow. Wonderful sir, wonderful sir. So my journey that the success you are talking about, but every success man venakala oka gruhini, oka housewife untaru khachitanga ani chepta untaru, mahila anedi untaru. That మీ వెనక ఉన్నవాళ్ళు కూడా మీ సతీమణి గురించి అని చెప్తారా? No, Kavita Challa, my wife, she has been always there, supporting me. Especially initially when things are not going well in the company, people can criticize you. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, జాబ్ తీసుకోవచ్చు కదా, అటువంటి టైంలో కూడా, బట్ షీ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ బిగ్ రాక్ సపోర్టింగ్ మీ in the business. How important is it, sir? Oh, that's very critical for any business person to succeed. The support at home is very critical, and endukante you have so much stress in the work. When you come home, you want to have that peace of mind, right? And you want to have that support, just another level of support. People say, yeah, you're doing a good thing, don't worry about it, I think we will succeed, ane కొంచెం కంఫర్ట్నెస్ సపోర్ట్ ఉంటే దెన్ యూ విల్ కంటిన్యూ టు గో do well. So that was there, and there are a lot of other people that have supported me. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా బిజినెస్ పార్ట్నర్ ఉండే, మా క్లాస్మేట్, అతను కూడా అందరం కలిసి పనిచేసాము.
Narsimha and all. So there are a lot of folks and the other support also in the US లో మేము బిజినెస్ చేస్తున్నాము, వీఆర్ వర్కింగ్ ఇన్ ద US గవర్నమెంట్ సెక్టర్లో కదా, మాకంటే ముందు చేసిన వాళ్ళు కూడా దే ఆర్ లైక్ ఏ రోల్ మోడల్స్ ఫర్ us. I took inspiration from them and also helped us grow. You took the baton and keep running. Yeah. Right sir, ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడారు, రైట్ సార్. సో సక్సెస్, ఎస్ మేము వింటున్నాం, మీ జర్నీ ఎలా ఉండిందో మేము తెలుసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీరు ఒక ట్రస్ట్ లేకపోతే ఒక రూరల్ ఎంపవర్మెంట్ గురించి పాటుపడాలి, అలాంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన, వేర్ దిస్ ఇన్స్టింక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్? నో, అంటే వై ద రూరల్ ఎంపవర్మెంట్ గురించి అండి, జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్. మై సెల్ఫ్ అండ్ మై అనదర్ ఫ్రెండ్ వినయ్ తుమ్మలపల్లి, ఆఫ్టర్ ఎగ్జిటింగ్ ద కంపెనీ వీ స్టార్టెడ్ ఏ నాన్ ప్రాఫిట్ కాల్డ్ రూరల్ ఎంపవర్మెంట్ USA. దాని ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే how can we create high paying jobs in the rural America. The story behind that is the country has given so much for us. America చాలా మనకు సపోర్ట్ చేసింది సక్సెస్ కావడానికి. మన అమెరికాకు ఎలా రీపే చేయగలుగుతాం, హౌ కెన్ బి పే బ్యాక్ అనే ఉద్దేశంతో రూరల్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేశాము. ఆ రూరల్ ఎంపవర్మెంట్ తోటి మేము రూరల్ అమెరికాలో ఉన్న వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ తోటి హై పేయింగ్ జాబ్స్ క్రియేట్ చేయడం, ఎస్పెషల్లీ ఇన్ ద టెక్నాలజీస్ ఏరియా. మనకు టెక్నాలజీ తెలుసు ఎక్కువ, సో అది ఇంప్లిమెంట్ చేసి ఇఫ్ యూ కెన్ హెల్ప్ ఇన్ ద ప్లేసెస్ వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ అక్కడున్న లోకల్ కాలేజెస్ తోటి, అక్కడున్న లోకల్ పొలిటికల్ లీడర్స్ తోటి కలిసి వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అందరు లాట్ ఆఫ్ దెమ్ ఆర్ not Indian Americans, they're అక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ అయినా ఆఫ్రికన్ అమెరికన్స్ అయినా అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి. Was there a big gap, sir? Before you enter and before you start this? No, the gap is there. We are only doing a small portion in that. The gap is definitely there compared to rural America and urban America. So and the government there is doing lot of things to improve that, providing special funding and technology, all those things. But మేము కూడా మా తోడు సహాయం చేయడానికి so we started this and so far it's been 2 years and that's going well as well. Wonderful sir. So ఇక తెలుగు ఇప్పుడు ఆటాలో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, బట్ బిఫోర్ దట్ you have worked in many positions in ఆటా, right sir? సో మీరు వచ్చిన తర్వాత, రైట్, సో వాట్ ఈస్ ఇట్ దట్ ద వాల్యూ ఎడిషన్, నేను వాల్యూ ఎడిషన్ అని చెప్పను కానీ మీ విజన్ని దీంట్లో ఎలా ఇంక్లికేట్ చేయగలిగారు, అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ఇట్ గోయింగ్, దట్ హౌ హ్యాపీ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? నో, నేను ముందు చెప్పినట్టు ఆటాలో స్టార్ట్ అయింది యాజ్ ఎ బిజినెస్ కమిటీ. I've been involved with ATA since 1998 నుంచి కాన్ఫరెన్సెస్కి వెళ్ళి అటెండ్ కావడం అవుతుండే. దాని తర్వాత 2012-13లో మోర్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి యాజ్ ఎ బిజినెస్ కమిటీ చైర్, హౌ కెన్ వి బ్రింగ్ మోర్ బిజినెస్ ఫోక్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇన్ టు ద ఆర్గనైజేషన్ అనే దానిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అది చేశాను. సో ఇప్పుడు విజన్ అదంతా అంటే నాకు ఫ్యూ థింగ్స్ దట్ ఐ రియలీ వాంటెడ్ టు help the organization. Every president has their own ways of helping the organization. Sure. My thing was how can we have more business networking. Mana ITA kaakunda Telugu varini ela entrepreneurs ga help cheyali, not manaku in general ga India US lo endante టెక్కీస్ అని, మన ఇండియన్స్ ఆర్ టెక్కీస్ అని అట్లా, అదే కాకుండా హౌ కెన్ వి బికమ్ ఆంటర్ప్రెన్యూర్స్, హౌ కెన్ వి స్టార్ట్ ఎ బిజినెస్ జస్ట్ నాట్ ఇన్ ఐటీ, ఇట్ కుడ్ బి ఇన్ రియల్ ఎస్టేట్, ఇట్ కుడ్ బి ఇన్ హోటల్ మోటల్ ఇండస్ట్రీ, ఇట్ కుడ్ బి హైటెక్ ఈ AIML అటువంటిది. సో దాని కొరకు మేము ఆటాలో వీఆర్ డూయింగ్ మల్టిపుల్ రీజనల్ బిజినెస్ సెమినార్స్, అట్లాంటా నుంచే కానీ నాష్విలే కానీ డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి అక్కడున్న లోకల్ వాళ్ళతోటి కలిసి, చిన్న సిటీస్ పెద్ద సిటీస్ తోటి కలిసి ఈ బిజినెస్ సెమినార్స్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ మీరు ఇప్పుడు చెప్తున్నది, బికాజ్ ద ఫస్ట్ జనరేషన్ వి ఆల్ న్యూ ఇట్ వాస్ డాక్టర్స్, రైట్? ఆ తర్వాత మీరు అన్నట్టు టెక్కీస్. నౌ దట్ ద మెనీ avenues గురించి మీరు మాట్లాడుతున్నారు, వాట్ కుడ్ బి ద పాసిబుల్ avenues వేర్ ఆర్ ఇండియన్స్ కెన్ ఎక్సెల్? No, there are many ways, and I think
community is progressing very well in the US. మీరు అన్నట్టు nicely put it. Yeah. ముందు డాక్టర్స్కి వచ్చారు, తర్వాత టెక్కీస్కి వచ్చారు. ఇప్పుడు I see more and more people becoming entrepreneurs and more people running Fortune 500 companies as CXOs. మనకి ఎగ్జాంపుల్స్ అఫ్ కోర్స్ సత్య నాదెల్ల గారు అయినా కానీ అండ్ సో మెనీ Adobe CEOs, FedEx CEOs, Google CEOs, there are so many Indian Americans that are doing very well. So the journey of Indian Americans and Telugu Americans in the US is progressing very well in a nice way. Just as డాక్టర్స్ కంటే ఇప్పుడు కూడా ఇంకా టెక్కీస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ టాంజెంట్ మీరు మర్చిపోతున్నారు, నేను గుర్తు చేస్తాను. పొలిటికల్గా కూడా వాళ్ళు ఎంత వాళ్ళ పార్టిసిపేషన్ కానీ వాళ్ళ పార్టిసిపేషన్తో పాటుగా సో వాళ్ళకి ఇస్తున్న ఎంకరేజ్మెంట్లో కానీ దాంట్లో మీ ప్రధాన పాత్ర ఉంది అనేది మేము విన్నాం. దట్ హౌ ఫార్ ఇస్ ఇట్ లైక్ యూ ఎంకరేజింగ్ ఆర్ పీపుల్ దేర్ ఇన్ పాలిటిక్స్? No, very true. There is a saying, if you don't have a seat at the table, then you are on the menu అని. మనకు టేబుల్ మనం ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయాలి అంటే ఎయిదర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇండియన్ అమెరికన్స్, తెలుగు ఇండియనే కాకుండా జనరల్ అమెరికాకు హెల్ప్ చేయాలంటే మనకు వీ షుడ్ హ్యావ్ ఎ సీట్ అట్ ద టేబుల్ ఇన్ ద పాలిటిక్స్, ఇన్ ద డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఆ సీట్ అట్ ద టేబుల్ ఉండాలంటే వీ హ్యావ్ టు బీ take an active role in the politics. How open the American society for that? No, I think it's very open. It's quite open and compared to any other country in the world. Example endante, if you take current in the US capital kada, there are 5 Indian American US House of Representatives unnaru. Sir. So and every day I'm involved with certain organizations where they encourage Indian Americans to run for political office. So దాంతో చూస్తాను కదా, we have our yearly conferences, so 6 months ఒకసారి అవుతుంటాయి. డిఫరెంట్ ఇండియాస్పోరా అయినా కానీ దాని తర్వాత ఇంపాక్ట్ ఫండ్ అయినా. సో దాంట్లో ఈ యంగ్ ఇండియన్ అమెరికన్స్ పార్టిసిపేషన్ ఇన్ ద పొలిటికల్ సర్కిల్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే. సో మెనీ మోర్ ఇండియన్స్ ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద పొలిటికల్ సైడ్. నా వంతు పాత్ర ఏంటంటే మేము చాలాసార్లు ఈ పొలిటికల్ ఫండ్ రైజింగ్ చేసి మన దగ్గరికి ఇంటికి కరెంట్ గవర్నర్ ఆఫ్ వర్జీనియా అయినా, మేరీల్యాండ్ అయినా, సెనేటర్స్ అయినా, కాంగ్రెస్ మ్యాన్ అయినా, we host at our house and I invite lot of folks to be part of that occasion when they come over, either fundraising అయినా కానీ when we have certain things that H1B issues వచ్చినప్పుడు we talk to them head on. Why are we this is good for the country, why are we putting restrictions? Yeah, that's very good, sir. Because ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మాకు తెలియదు అండ్ మీ దృష్టికి వచ్చిందో లేదో శశి థరూర్ లాంటి ఒక డిప్లొమాట్ గా ఉన్న ఆయన, then he made a comment that he heard from American society or a senator maybe that I don't remember the name. He says that ilanti issues vachinappudu the who should represent that Indian Americans evaraithe unnaro vallu dinni ekkada mention cheyanappudu how do we think that this is an issue? This is the exactly comment that what they made. So do you want to add anything towards that? Yeah, no, I met Shashi Tharoor about 2 months ago when he visited Washington DC. Sir. I think there is a comment that he made. He heard from a local congresswoman, I believe. Eppudaithe tariffs vachi Trump administration was taking tough decisions on India. I think the complaint from that congressperson was that not many Indian Americans have risen up and complained and talked about it. True. But maybe unusual thing, but Indian Americans always rise up. They participate sometimes directly, sometimes indirectly. They are there and they look at the overall political situation, when to speak up more, when not to do as much. So అటువంటి చేస్తుంటారు. So and when there is a issue on the Indian American relationships, either it could be technology related issues or tariffs related issues or high skilled immigrants related issues, we always stand up. But at the same time we have to keep in mind Trump has won with certain mandate, right? The mandate is to have make in America, bring jobs back to Americans. అటువంటి మ్యాండేట్ తోటి వచ్చినప్పుడు
and he is trying to implement that mandate. Of course, And we have to respect some of those things. True. While respecting that, we have to give our own push for Indian Americans, how this could be helpful for the country. వెరీ ట్రూ సార్. మూవింగ్ అవే ఫ్రమ్ దిస్ పొలిటికల్ థింగ్ దట్ ఆట అనగానే మన తెలుగు వారు గుర్తొస్తారు, యాజ్ పేరులోనే ఉన్నట్టుగా. సో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని అక్కడ పుట్టి పెరుగుతున్న మన తెలుగు అమెరికన్ పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు కానీ జనరేషన్స్ కానీ వాళ్ళకి తెలియాలి అనే దాంట్లో మీలాంటి ఆర్గనైజేషన్స్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది, చేయాల్సింది కూడా చాలా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ డిటర్మినేషన్ అండ్ మీ సంకల్పం ఏంటి? ముందు నేను ఇంతకంటే ముందు మాట్లాడుతాడు, మై గోల్స్, స్ట్రాటజిక్ గోల్స్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ ఫర్ మల్టీఫోల్డ్. ఒకటేమో బిజినెస్ అని చెప్పాను. సెకండ్ ఏంటంటే ఈ సెకండ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ యూత్ ఇండియన్ అమెరికన్స్ను, ఆ తెలుగు అమెరికన్స్ను ఎలా మనము ప్రోత్సహించాలి టు బీ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ఆటా. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్ జనరల్గా అయితే ఎక్కువ పార్టిసిపేషను ఫస్ట్ జనరేషన్ ఇమ్మిగ్రెంట్స్, అమెరికాకు వచ్చిన వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళను ఎక్కువ తీసుకురావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ మనం చేయాలి. సో ఒకటి మేము ఫ్యూ థింగ్స్ వీఆర్ డూయింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక స్టార్టప్ కాంపిటీషన్ అని పెట్టాము ఈ కాన్ఫరెన్స్కు. చాలా ఘనంగా చేస్తున్నాము. మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంట్లో మెంటర్స్ ఉంటారు, తర్వాత హూ కెన్ గివ్ అడ్వైస్, దాంట్లో వెంచర్ క్యాపిటల్స్ ఉంటారు హూ కెన్ ప్రొవైడ్ క్యాపిటల్. And there is a platform, if somebody is interested in starting a business, be part of this startup competition we are doing. Adi. Then tarvata koncham cultural, they may be more inclined to certain types of cultural activities, bands aina, music aina, manam mix chesi, mana Telugu మ్యూజిక్, ఇండియన్ మ్యూజిక్ ప్లస్ అది అక్కడ లోకల్ మ్యూజిక్ వాళ్ళతోటి మిక్స్ చేసి వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. సో పొలిటికల్ లీడర్షిప్, దే లవ్ ద participation in the political leadership. We are not siding with any political party, but be in the public life. How can you be a leader? How can you serve the country and provide, a part of the community and provide public service, right? So ఇటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేసి యూత్ని ఎలా ఎక్కువ ఇన్వాల్వ్ చేయడానికి కూడా we are doing, ATA is working hard, and this conference would be one of the ways in making good progress in that. Right, sir. So మీ జర్నీ, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే మీ ఫ్రెటర్నిటీలో, దట్ మీ జర్నీ ఒక ఎగ్జాంపులరీగా వాళ్ళు ఎంచుకుంటే కనుక ఇక్కడికి చేరచ్చు అనేది మీరు ఏ మార్గం ద్వారా వాళ్ళకి చెప్పగలరు, ఎలా చెప్తున్నారు మీరు అంటే టు బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ గుడ్ టు బీ డూ ఏ కాంప్రహెన్సివ్ వే. నాదేంటంటే I didn't continue to go up the corporate ladder and acquiring companies. I'm doing in a way, but I'm trying to balance that with giving some time to social service, non-profit organizations, either ATA aina, tarvata rural empowerment aina, inka vere organizations totana adi chestuntam. Adi gaakunda public service toti involvement in the political life. So try to do that. Whatever you do, there are, మీరు అన్నారు కదా నేను అన్ని చేస్తున్నానని, బట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ who don't come out, and they are doing an amazing job for the community. Very successful people, and they do their job and they provide service to the community. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. వీ షుడ్ రికగ్నైజ్ దోస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్. దరొచ్చి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అమెరికాలో ఏది జరిగినా ఒక న్యూసే, బట్ దాంట్లో చాలా సోర్సెస్ నుంచి వచ్చేవి, కొన్ని స్పెక్యులేషన్ అవ్వచ్చు, కొన్ని రియాలిటీ అథెంటిక్ అవ్వచ్చు. నౌ వి బీన్ లిస్నింగ్ అబౌట్ MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 2 years నౌ. దట్ గ్రౌండ్ రియాలిటీలో దట్ ఎంతవరకు MAGA ఉంది అనేది ఒక క్వశ్చన్ అయితే, మన కమ్యూనిటీ దట్ ఇండియన్ కమ్యూనిటీ, హౌ ఫార్ ఇస్ దట్ హెల్ప్ఫుల్, ఆర్ లైక్ వాళ్ళ ఇది అచీవ్ చేయడానికి మన తోడ్పాటు కూడా ఎంతో ఉండే ఉంటుంది, కాదనలేము, రైట్? అట్ ద సేమ్ టైం మన ఇంట్రెస్ట్ని కూడా ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. సో హౌ డు యూ సీ ఆల్ దిస్? No, MAGA, and if you look at Make America Great Again is slogan, that's not bad, right? Everybody wants to make their country, and we as totally Americans, we want to make America great again. Correct. And how do you make that country great again is the question, right? And we don't want to do it as an isolationist. Yes. And we want to embrace America as here is a superpower in technology, superpower in arms, superpower in overall, right?
So, and for us, the America to continue to be the United States to continue to be the superpower, we should embrace, we by bringing the best in the world, by investing in the science and the technology, but we can't just shut the doors and try to do all. And I don't think any administration is trying to do that. Even ippudunna Trump administration aina gani, they want to create more jobs in the US. They want to bring manufacturing, nothing wrong that, but at the same time, the level of involvement of immigrants, especially na ఇది H1B అయినా కొందరు ఉన్న వాళ్ళకు కొంచెం కష్టం అవుతుంది. దే ఆర్ డెఫినెట్లీ, ఐ డోంట్ వాంట్ టు సే థింగ్స్ ఆర్ ద బట్ ఒక అపోహ కూడా ఉంది సార్. అంటే ఏంటంటే అందరూ వచ్చేయాలి వెనక్కి, లేకపోతే వచ్చేస్తున్నారు అనే అపోహ నుంచి మీరు యాక్చువల్గా చూస్తే ఏంటంటే క్వాలిటీ పీపుల్ ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. సో మన దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఉండాలి అనుకోవడంలో తప్పులేదు, రైట్? సో ఎవరైతే అన్ని కంట్రీస్ నుంచి తప్పుదారిలో అమెరికా వచ్చిన వాళ్ళే, అందరికీ చాలా మంది వచ్చారు కూడా, ఉంటున్నారు కూడా, వాళ్ళని పంపించేయడంలో ఎవరు తప్పు పట్టరు. బట్ క్వాలిటీ ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళు వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడు అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అనే దాంట్లో ఏదైనా సందేహం ఉందా? ఏం సందేహం లేదు. ఐ కెన్ వెరీ మచ్ సే దట్ there's still one of the greatest countries, great opportunity if you are good in your area of expertise. Correct. And if you are hardworking, that country is still a land of opportunity. And ఇంకొకటి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇట్స్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, రైట్? Policies and politics change. Right now the Trump administration is commanding, is doing well. ఇంకో కొద్ది తర్వాత కాంగ్రెస్ చేంజ్ అవుతుంది, నవంబర్లో ఎలక్షన్స్ వస్తాయి, అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ద కంట్రీ మే చేంజ్, షిఫ్ట్, రైట్? ఇట్ మే బి నాట్ అంత లేదు, ఇమ్మిగ్రెంట్స్కి అంత బాగాలేదు ఇప్పుడు, అట్లా అనే పర్సెప్షన్ వెళ్ళిపోవచ్చు అది. సో ఎవ్రీ 2 yearsకు ఏదో ఎలక్షన్స్, మేజర్ ఎలక్షన్స్ వస్తుంటాయి, సో అవి చేంజ్ అవుతుంటుంది. అండ్ వీ హ్యావ్ టు బీ పేషెంట్, we have to respect the policies of the country and the administration, and I'm sure at the end of the day Americans are very balanced people. If they see an administration is moving too far to the right, or if they see too far to the left, they make corrections, and they make sure the country is going straight in the right direction. That's exactly right. ఎక్కడైనా అంతే, ఇక్కడ ఇండియాలో కూడా అంతే. కరెక్ట్ సార్. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మీ సర్వీసెస్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తూ ఉంటారు? టాకింగ్ అబౌట్ నౌ ఫర్ దిస్ ఆటా కన్వెన్షన్ యూ మెట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్, లైక్ సో ఏం వాళ్ళ ముందుంచారు, దట్ వాట్ ఈస్ యువర్ విజన్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్, లైక్ టు ఇన్వైట్ దెమ్ దేర్? No, ఈసారి చేసే ప్రోగ్రామ్స్, సిన్స్ we are doing it so close to the Washington DC, Baltimore is just 40 miles from the Washington DC capital. We are bringing a policy governance flavor to the conference. So వీళ్ళందరూ కూడా వచ్చి మనకు either honorable chief ministers of both the states, రేవంత్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వచ్చి వాళ్ళు అక్కడున్న ఆ గవర్నెన్స్, ఆ పాలసీస్ తోటి అవగాహన చేసుకొని మనకి ఇక్కడ లోకల్ గవర్నెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, దెన్ పబ్లిక్ సర్వీస్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రోగ్రామ్స్ మనకు ఆ కంట్రీలో చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు లర్న్ దట్, బట్ దిస్ బీయింగ్ సో క్లోజ్ టు దట్, it will be a great opportunity for them to do it. So we are doing ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా చాలామంది మాకు పార్టిసిపేట్ అవుతారు. మన చిన్న ఎగ్జాంపుల్ హౌ ఫార్ వి వెంట్ అనేది మన తెలుగు వాళ్ళు. సో యుఎస్లో 15 క్యాబినెట్ ఏజెన్సీస్ ఉంటాయండి. 15 అంతే ఉంటాయి, ఫిక్స్డ్ ఉంటాయి ఇప్పుడు. ఐ థింక్ 15 or 16, అరౌండ్ 15. సో అవుట్ ఆఫ్ దాట్ 2 cabinet agencies, CIOs, the people who run the entire technology of that, are Telugu Americans. Oh, wow. Okay. Department of Transportation and Department of Labor. Okay. So వాళ్ళు కూడా మన కాన్ఫరెన్స్కి వస్తున్నారు. Then we are bringing folks from the Silicon Valley, అంటే on the other side of the country where technology, innovation ఇవన్నీ బాగుంటాయి కదా, అక్కడ నుండి కూడా చాలామంది కన్వల్ రైటీస్ అటువంటి వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు. సో వీళ్ళకు I'm requesting both the state representatives from here, Telangana and Andhra, to come and be part of that great opportunity to bring investment, to collaborate,
to improve US-India ties and US-India business relationship. ఇప్పుడు మనకు గోల్ ఏంటంటే వెన్ మోడీ గారు అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద ట్రేడ్ టు 500 billions between US and India. Wow. And right now it's around 200 plus, right? Okay. So this could be an avenue. Every small step makes a difference. True. And within that, Telugu Americans play a huge role. If you see Hyderabad lo every day MNC is coming in and Yes. more trade is happening. Yes. So our conference will be a catalyst in doing those things. That's why I'm inviting all of them to come and participate. Wonderful, sir. So inviting them to participate is one thing, but in the current scenario, I don't know if I can put this question, that ఇప్పుడు వీసా స్లాట్స్ కానివ్వండి, లేకపోతే దట్ హూ వాంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఆటా విచ్ ఇస్ కమింగ్ ఇన్ 2 months time from now. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద స్లాట్స్ దట్ విచ్ ఇస్ 1-2 years వరకు కూడా లేదు కదా, అలాంటి మీ రిప్రజెంటేషన్ కానీ మీ రిక్విజిషన్ కానీ ఇక్కడ కాన్సులేట్కి ఏమైనా వెళ్ళడం జరిగిందా, ఆర్ డిడ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు స్పీక్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ది స్టేట్స్? No, we met with the Consul General of Hyderabad, Laura Williams. Sir. She is very knowledgeable about this, very capable person, a good friend also. We met her multiple times. When we came here to the Ata Vedukalu చేసినప్పుడు డిసెంబర్లో మేము 3 బిజినెస్ రిలేటెడ్ ఈవెంట్స్ చేసాము. ఒకటి హైదరాబాద్లో, ఒకటి వైజాగ్లో, ఇంకొకటి ఐఐటి హైదరాబాద్లో. సో షీ అటెండెడ్ 2 events. ఇక్కడ ఐఐటి హైదరాబాద్లో చేసాము, షీ వాజ్ అ చీఫ్ గెస్ట్, అండ్ అక్కడ వైజాగ్లో చేసినప్పుడు కూడా షీ వాజ్ అ చీఫ్ గెస్ట్. అండ్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ హర్ టు ద కాన్ఫరెన్స్, అండ్ షీ ఈజ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. ద వే వీ కెన్ ఎడ్యుకేట్ everyone is to get them involved in the programs we are doing. Right. And we have invited her, and we keep talking about her on the issues that Indian Americans are facing, in students and H1B people and akkadunna vallaina. So I think I'm hoping that they will give us more slots, and all of folks who are interested to attend the ATA conference from Telugu states will be given an opportunity. Consul General Laura Williams, I request you to grant visa slots to all of the folks who want to attend the conference, and I want you to attend the conference and be part of the celebrations as well. This is an appeal from Sakshi too. Yeah, so wonderful. So ఇలాంటి కొన్ని క్రూషియల్ పాయింట్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, మీరు ఇంతకు ముందు అన్నట్టుగా మన తెలుగు వారి రిప్రజెంటేషన్ కూడా అవుట్ ఆఫ్ 15 you said that 2 are there, right? Yeah. So if I ask చల్లగా జయంత్ గారు, మీరు మీ రిప్రజెంటేషన్ డైరెక్ట్గా ఎప్పుడు ఉండబోతుంది? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు స్టెప్ ఇన్ టు ద డైరెక్ట్ పాలిటిక్స్? No, I'll always play a role in public life and in the non-profit, serving the community. But that's a big decorum where you can serve more people. Yeah, we'll see what future holds, but Right. I want to continue to be involved in the public service and serve the community. Yeah, గతంలో వర్జీనియా గవర్నర్ అనుకుంటా, మీకు మెంబర్ ఆఫ్ స్మాల్ బిజినెస్ గ్రూప్, ఇస్ దట్ రైట్ సార్? Yeah. I was appointed by Governor of Virginia, and the current governor also. We've been talking, but I said right now I am so focused on ATA. Running this large organization, this has given me an opportunity. You can be very passive and not do much, and you can be active and try to make some difference. So I'm active and working hard. ఈ కాన్ఫరెన్స్ వరకు ఇంకా ఎక్కువ కష్టం ఇదవుతుంది, to make this magnitude of conference. Everybody has their things. We have to raising funds, forming the committees and getting the work done, and then all the inviting the guests in the political business and artists. So there's a lot of work involved, and I'm fully focused on this. So I'm sure if I want to be part of any administration in Virginia, I would be given an opportunity. So it requires a lot of tenacity, that I should say, sir, right? So because ఇంతమంది గ్రూప్స్ ని కలుపుకొని పోవడం, ఇంతమందిని చేయడం అనేది, what keep you going? What is it like? What is the secret? Yes. Just the vision, want to make it happen, and I want to make a difference, అన్నట్టు చేస్తుంటాము. So like I said, in the business, nothing is a straight line curve. It doesn't go up like this, it goes through so many things. Ikkada kuda ee organization run chestunte kuda there are a lot of things,
when you go to certain city and you want to raise funds, doesn't happen as like you expected. No, internal organizations, people have different views on how to do certain things. You just have to convince people, and some people say not taking enough action center, or some people say different things. So you have to continue to drive and keep moving forward atvantithi. So we're doing well. I'm very confident this ATA Baltimore conference will be a successful one, and this time it's not how big it is. It's the grandiose kante mostly content and quality undalani ma uddeshamu, and that's what we are working on. So content over optics. Yeah. Wonderful, sir. So if I may ask you, being మీరు చాలా ఫేజెస్ చూసి వచ్చారు 35 ఏళ్ల మీ అనుభవంలో. సో ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఆంటర్ప్రినర్గా, ఒక వీసీగా, వాట్ ఎవర్, ఇప్పుడు ఆటా ప్రెసిడెంట్గా, సో ఏది సంతృప్తినిచ్చింది మీకు ఈ జర్నీలో? వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్? అన్ని రంగాలలో ద డిఫరెంట్ వేస్ అండి. ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మొన్ననే 2 days ago in the night, one guy wrote a LinkedIn message. This is Kevin Starr, and he retiring from his job in his life. I'm completely retiring, but I want to take some time and write you this, Jay. When I started working for your organization in 2013, that was a huge difference in my career. You have given me so much opportunity to grow, lead proposals, and change my career, and I will never forget that, and I wish you and your family the best. And anta manchi raavadamu, no money can buy that kind of satisfaction. Very true, sir. Yeah. So the other day somebody else comes in, I'm doing as part of some other organization, IT Survey, and I దానికి వెళ్ళి హౌ టు డూ బిజినెస్ విత్ ఫెడరల్ గవర్నమెంట్ అని దానిపైన సెమినార్స్ ఇస్తుంటారు. సో వన్ గై కేమ్ ఇన్ అండ్ సెడ్, జయ్ గారు, వితౌట్ యూ ఐ నెవర్ థాట్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ద ఫెడరల్ కాంట్రాక్ట్. మెనీ పీపుల్ ఒక ఇది ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ అ బ్యారియర్ దే ఫీల్ యాక్చువల్ గా ఉందో లేదో తెలియదు. సో బికాజ్ ఐ హర్డ్ యూ, ఐ స్టార్టెడ్ దిస్, ఐఎమ్ సక్సెస్ఫుల్, so thank you for that. So that gives him great satisfaction. When you are doing part of the ATA things, you go to so many schools. Mem ikkada vachinappudu we visited so many schools, andi ikkada ఏదేది గవర్నమెంట్ స్కూల్స్ కు చిన్న చిన్న విలేజెస్ కూడా వెళ్ళాము. వెన్ యూ గో అండ్ మీట్ దోస్ కిడ్స్, ద యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, and you give them certain things, చిన్న స్కూల్ సప్లైస్ ఇవ్వడమే కానీ, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడమే కానీ. మా జిల్లాగూడ విలేజ్లో స్కూల్ మా ఫాదర్ పేరు పైన చేసాము, చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్. We go there every year and we give scholarships. Wonderful. And you see the smile on their faces. Wonderful. That's so much satisfaction, right? So where do you get satisfaction? It's there in every path that I have chosen, either business or non-profit or community service. Right. Great, sir. So ఇప్పుడున్న పరిస్థితుల్లో, if I may ask you, sir, సో అమెరికాలో జరుగుతున్నది, the war అవ్వచ్చు, that వీటన్నిటి పరిస్థితుల్లో how do you see the ties between India and US, United States in coming future? No, the ties will continue to be strong. The fundamentals are there, right? Both are democratic countries. The biggest in the world. That's the biggest fundamental that you have. And the people to people exchange is there. One thing I have to point out is Telugu American community is the fastest growing community in the US. Right? We surpass Gujarati, sir? Oh yeah, fastest growing. We have 1.5 to 2 million Telugu Americans. Sir. 1 million is 10 lakhs kada, but 15 to 20 lakhs Telugu Americans are in the US. So if you take the overall, 1 in 4 to 5 Indian Americans are of Telugu origin. Wow. So people to people connection is there between the two countries. Both are democratic countries. Correct. And respect for the law and the governance. Sir. So and technology transfer kuda baagunnadi between the two countries, and so there is, and if you take the geopolitical thing, it makes sense for us to be partner. They continue to be strong. Chinna issues edo vachinappudu there may be tactical thing differences gani, but overall I'm
వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ US India relationships. దట్స్ గుడ్ న్యూస్ సార్. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో మీరు ఈ ఆట కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చాలా గ్రాండ్గా చేశారు. హౌ డు యూ సీ దట్ రెస్పాన్సెస్? ద రెస్పాన్సెస్ ఆర్ గ్రేట్ అండి. ఇప్పుడు అంటారు కొందరు ఏమన్నారు అంటే కండిషన్స్ ఆర్ నాట్ గుడ్, ఎకనామిక్ కండిషన్స్, పీపుల్ సమ్ ఆఫ్ దెమ్ డోంట్ హ్యావ్ జాబ్స్ అలా. ఈ టైంలో మీరు కాన్ఫరెన్స్ చేయడము, ఫండ్స్ కలెక్ట్ చేయడము అంత ఈజీ కాదు. సో హౌ డూ యూ కంటిన్యూ టు డూ దట్ అంటే, బట్ సో ఫార్ ఎవ్రీ సిటీ దట్ వీ హ్యావ్ గాన్ టు, the commitments from the community is more than what we have expected. అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి. సో అదే కాకుండా ఇంకా ఆ కమిట్మెంట్స్ నుంచి యాక్చువల్ మనకు మనీ రావాలి, అందరు కలెక్ట్ చేయాలి. సో దాట్స్ ఎ ఛాలెంజ్, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ విల్ డూ వెల్. ఒకటి ఇప్పుడు చూస్తే అండి, మన తెలుగు కమ్యూనిటీకే కానీ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ వెల్త్ ఈస్ దేర్. దర్ ఆర్ సో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వెల్త్ మన కమ్యూనిటీలో. అండ్ కొందరైనా ముందుకొచ్చి హెల్ప్ చేస్తే ఈ ఇటువంటి కాన్ఫరెన్సెస్ సక్సెస్ఫుల్ అవుతాయి. ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే మనం మంచి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో ఐ థింక్ బికాస్ ఆఫ్ ద వెల్త్ ఇన్ ద కమ్యూనిటీ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ కాన్ఫరెన్స్ వుడ్ బి సక్సెస్ఫుల్. మేము చాలా సిటీస్కి వెళ్ళాము. మేము ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ ఇప్పుడు కోస్ట్ టు కోస్ట్ అంటాం. మేము బాస్టన్ నార్త్ ఈస్ట్ నుండి సౌత్ వెస్ట్ లాస్ ఏంజలస్ వరకు కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ సో ఫార్ వీ హ్యావ్ డన్ ఇన్ 8 to 9 cities, and when I go back we'll do in few more cities. సో అవన్నీ బాగా అవుతున్నాయి. వండర్ఫుల్ సార్. సో ఇంకా గెస్ట్లుగా ఎవరెవరు వస్తున్నారు సార్? అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ మన తెలుగు వాళ్ళు కాకుండా అమెరికా రిప్రజెంటేటివ్గా ఎవరు వస్తారు? అమెరికా నుండి కూడా చాలామంది. ఇఫ్ యూ లుక్ అట్ ద పొలిటికల్ సైడ్, వీ హ్యావ్ ఇన్వైటెడ్ ద గవర్నర్ of Maryland, and the Lieutenant Governor of Maryland. Actually, Lieutenant Governor of Maryland, interesting things అండి, Virginia and Maryland పక్క states. Yes. Baltimore is in Maryland and very next to it is Virginia. So the Lieutenant Governor అంటే మనకి ఇక్కడ సెకండ్ ఇన్ కమాండ్ లాగా, Deputy Chief Minister లాగా of Maryland state is Aruna Miller, Hyderabadi born lady. If you go to Virginia, next door, the Lieutenant Governor of Virginia is also Hyderabadi born Ghazala Hashmi. Right. So both of them are coming, and the Governor of Maryland would also come. We have invited senators and congressmen, and outside of that there are a lot of business people are coming, because in the national capital area, Washington DC area, చాలా M&A ప్యానల్స్ చేస్తున్నాము, కీనోట్ స్పీకర్స్ చేస్తున్నాము. సో వీ ఎక్స్పెక్ట్ ఫార్మర్ US ambassador to India, Richard Verma, he just accepted he would give a keynote address at the business seminar. Silicon Valley నుంచి కొందరు వస్తున్నారు. సో వీఆర్ గెటింగ్ గుడ్ ఫోక్స్ ఫ్రమ్ ద బిజినెస్, పొలిటికల్, ఆర్టిస్టుల నుంచి కూడా చాలామంది ఇక్కడ ఆర్టిస్టులు. అదే కాకుండా మన యుఎస్లో ఉన్న తెలుగు వారికి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని వాళ్ళని కూడా ప్రోత్సహించి, సో వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు పర్ఫార్మ్ at the conference. Yeah, hopefully their presence will add up the collaboration between you guys. Yes, definitely. yes. Yeah. ఇంకో విషయం చెప్పాలంటే సార్, ఈ ఎన్ఆర్ఐ సాక్షి ఎన్ఆర్ఐ వింగ్ ఏదైతే ఉంది, కేకే రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దట్ హీ యాడెడ్ లైక్ 100కు పైగా తెలుగు అసోసియేషన్ని ఆయన కొలాబరేట్ చేస్తూ దట్ ముందుకెళ్తున్న పరిస్థితి. సో రాబోయే కాలంలో దట్ హీ వాంట్స్ టు ఇంక్రీజ్ దట్ నంబర్. హౌ డు యూ థింక్ దట్ దట్ విల్ హెల్ప్ టు ద ఆర్గనైజేషన్స్ లైక్ యూ? No, it definitely helps a lot, and Sakshi is always there in promoting the message of ATA, promoting what ATA does, our programs and activities. KK Reddy garku chala munde cheppanu at the beginning of the program. Dhanyavadalu, and we wish him the best in bringing Sakshi to all of those organizations and getting the word out on the great things that we are doing. లోకల్గా మీ అక్కడున్న చాలామంది యాంకర్స్కి కూడా చాలా బాగా చేస్తుంటారు. అండ్ ఇక్కడున్న యాజమాన్యానికి కూడా నాకు చాలా థ్యాంక్స్ అండి, ఇక వాళ్ళందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు. సార్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లైక్ మీరు అమెరికా రావాలనుకుంటున్న యువతకి, సో మీలాగా ఒక సక్సెస్ సాధించడంలో వాళ్ళు ఏం చేయాలి అనే దానికి వాళ్ళకి స్ఫూర్తినిచ్చే మెసేజ్ ఏదన్నా మీ వైపు నుంచి? అదే అంటే థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు థింగ్స్ చేంజ్ అయితే మనము అడాప్షన్ కూడా చేంజ్ కావాలి. అక్కడికి వచ్చినప్పుడు ఈ మధ్యన ఏమైంది, చాలామంది
స్టూడెంట్స్ అయినా కానీ యూనో హై స్కిల్ ఇమిగ్రెంట్స్ H1B వచ్చినప్పుడు దే ఫీల్ దట్ దే ఆర్ ఇన్ ఇండియా. యూనో ఒకసారి యూఎస్కి వచ్చినాము, మనం ఇంటిగ్రేట్ కావాలి, ట్రాన్సిషన్ కావాలి, అక్కడ లైఫ్ స్టైల్ కనకుండా ఇక్కడున్న పద్ధతుల ప్రకారమే కొన్ని చేస్తూ అంటారు. వెన్ మూవీస్ అయినా కానీ, సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్ అయినా కానీ, దోస్ టైప్స్ ఆఫ్ థింగ్స్. అలా కాకుండా మనం వీ హ్యావ్ టు రియలైజ్ ద పీపుల్ హు కమ్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ టు రియలైజ్ we are part of America, you know, we have to follow the rules and processes, we have to look at their local people's concerns అని చేస్తూ మంచిగా కష్టపడి పనిచేస్తే, నేను ముందు అన్నట్టు అగైన్ ఐ రిపీట్, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ ఆర్ సిన్సియర్ అండ్ హ్యావ్ ఇంటెగ్రిటీ, డోంట్ ట్రై టు కట్ కార్నర్స్, you know, and do regular jobs. You know, I know we all, for survival, we try to do all kinds of things, but I think this is the time where you have to be very careful on the type of job you are doing. You know, is it safe and is it legal? If you can't afford living there, you know, then maybe you have to rethink about staying there longer. Right? And when you are coming there, try to genuinely make sure that you have enough resources to come there and study. చాలా మంది ఈ మధ్యన ఏమవుతుందంటే అక్కడికి వచ్చినప్పుడు ఫీల్ వెరీ బ్యాడ్, దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, నో, బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ, ప్రెషర్ దే ఆర్ గోయింగ్ త్రూ. పైసలు ఉండయి, ఎక్కడ సర్వైవల్, ఇక్కడ నుంచి అప్పులు తీసుకొని వచ్చిండ్రు, వాళ్ళకి ఎట్లా రీపే చేయాలి, నాకు యూనో పేరెంట్స్ వాళ్ళ ఏమనుకుంటారు అనే దాంతో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ట్రై టు లుక్ అట్ దోస్ థింగ్స్ బిఫోర్ కమింగ్. అక్కడికి రాకముందే మన దగ్గర ఆర్థిక పరిస్థితులు, ఫీజు కట్టడానికి ఉన్నదా, వస్తే దెన్ దాన్ని మన చదువు పైన ఫోకస్ చేసి, ఒకవేళ అక్కడ ఇమీడియట్గా జాబ్ ఆపర్చునిటీస్ లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చా, అన్నిటికీ కూడా కొంచెం ప్రిపేర్ అయి ఉండి వస్తే మనకు అంత స్ట్రెస్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటాయి. రైట్ సార్, వండర్ఫుల్ సార్. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నేను ఆట చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా చాలా మందికి తెలిసేలా మీ మాటల్లో మాకు అర్థమైంది. అండ్ వీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్, దట్ యువర్ సర్వీస్ షుడ్ గో ఆన్. And the tenacity, of course, like it just igniting everybody, that whoever like watching this program or whoever aspiring to come there and work and progress in life. Thank you so much. US1 TV channel tarapunu kuda meeku ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. రైట్, చూసారు కదా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు ఎన్నో కొత్త విషయాలు, చాలా విలువైన అంశాలు కూడా మనతో పంచుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఎంతోమంది తెలుగు వాళ్ళకి అండగా, వారి గొంతుకగా కూడా ఆయన ఏ రకంగా మారారు అనేది మనం చూసాం. అలాంటి వ్యక్తి మన తెలుగువారు కావటం నిజంగా మన గర్వకారణం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు మన స్టూడియోస్కి వచ్చి వారి వాల్యుబుల్ టైంని మనకు కేటాయించి మనతో ఎన్నో ముఖ్యమైన అంశాలు పంచుకున్నందుకు US1 TV ఛానల్ తరపున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. Thank you. Great to have you here. Yes, great.